తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి జనసేన సిటీ కార్యాలయంలో రాముండమట్ల ఆధ్వర్యంలో చిరంజీవి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు మంత్రి కందుల దుర్గేష్. సుమారు 150 మందికి పైగా రక్తదానంలో పాల్గొన్నారు. మెగా అభిమానులు మెగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. మంత్రి కందుల దుర్గేష్ మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఆయన అభిమానులు నాయకులు ఘనంగా వేడుకలు నిర్వహిస్తున్నారన్నారు. మెగా అభిమాని రాముండమట్ల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టడం అభినందనీయం. ఈ కార్యక్రమానికి రాముండమట్ల ఆధ్వర్యంలో మెగా యువత ముందుకు వచ్చి మెగా రక్తదాన శిబిరంలో పాల్గొన్నారు. ముందుగా మనందరి ఆరాధ్య నాయకులు ఆరాధ్య దైవమైనటువంటి మెగాస్టార్ చిరంజీవి గారికి హృదయపూర్వకంగా జన్మదిన సందర్భంగా ఆయనకి జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ప్రతి సంవత్సరం గత 8 సంవత్సరాలుగా చిన్నప్పటి నుంచి మెగా అభిమాని అయినటువంటి కేశవరానికి చెందినటువంటి మన ఉండమట్ల రామ్ గారు గత 8 సంవత్సరాలుగా చిరంజీవి గారి జన్మదినాన్ని పురస్కరించుకుని ఆయన ప్రతి ఏటా కూడా బ్లడ్ క్యాంప్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా 100 మందికి తక్కువ కాకుండా రక్తదానం చేయించి మెగా స్టార్ మీద ఉన్నటువంటి చిరంజీవి గారి మీద ఉన్నటువంటి అభిమానాన్ని ఆయన సేవ రూపంలో చాటుకుంటూ ఉన్నారు. ప్రతి స్టార్కి కూడా ఫ్యాన్స్ ఉంటారండి, కానీ మెగాస్టార్ చిరంజీవి గారికి మాత్రం సేవకులు ఉన్నారు. ఎందుకంటే ఫ్యాన్స్ని సేవ వైపు నడిపించినటువంటి ఏకైక స్టార్ మన మెగాస్టార్ చిరంజీవి గారు. ఆయన నేత్రదానం ద్వారా రక్తదానం ద్వారా ఎంతోమందికి జీవితాలను ఇచ్చినటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి అడుగుజాడల్లో మెగా అభిమానులందరూ కూడా నిజంగా ఈ రోజుకి నడవడం అనేది చాలా గర్వకారణమైనటువంటి విషయం. జనరేషన్లు మారుతూ ఉండొచ్చు, కానీ మెగాస్టార్ గారి మీద ప్రేమ మాత్రం ఎప్పటికీ పెరుగుతూనే ఉంటుంది అనడానికి నిదర్శనమే గత కొన్ని సంవత్సరాలుగా ఆయన మీద అభిమానంతో ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉండడమే దీనికి నిదర్శనం. ఈ సందర్భంగా ఈ రోజున రాజమండ్రి జనసేన పార్టీ సిటీ కార్యాలయంలో మన రాముండమట్ల గారు, అలాగే మెగా అభిమానులు సురేష్ గారు, వీళ్ళందరి ఆధ్వర్యంలో ఇక్కడ జరిగినటువంటి ఈ మెగా బ్లడ్ క్యాంప్కి విశేషమైనటువంటి ఆదరణ లభిస్తూ ఉంది. ఈ రోజున 100 మందికి పైగా రక్తదానం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఉదయం 10 గంటలకి ప్రోగ్రాం స్టార్ట్ అయింది. ఇప్పటికే దాదాపు 30 మంది దాకా, ఒక గంట వ్యవధిలోనే దాదాపు 30 మంది దాకా రక్తదానం చేయడం జరిగింది. ఈరోజు సాయంత్రానికి ఖచ్చితంగా సెంచరీ దాటేస్తామని చెప్పేసి రామ్ గారు చెప్తా ఉన్నారు. మరొకసారి మన మెగాస్టార్ చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇటువంటి సేవా కార్యక్రమాలు మరిన్ని చేయాలని, చిరంజీవి గారు ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ముందుగా మన ఆరాధ్య దైవం మెగాస్టార్ డాక్టర్ పద్మవిభూషణ్ చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, చిరంజీవి గారు పుట్టినరోజు 22వ తారీఖున అయినా కూడా ఇంకా నూతనోత్సాహంతో మేము ముందుగా ఒక వారం రోజుల ముందు ఈ రక్తదాన శిబిరం నిర్వహించడం జరుగుతుంది. దానికి మేము చాలా సంతోషపడుతున్నాం. అంతేకాకుండా అంటే ఎంతోమంది సినీ స్టార్లు ఉన్న ప్రదేశంలో ఓన్లీ చిరంజీవి గారి పుట్టినరోజుకి మాత్రమే ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో జరగడం నిజంగా చిరంజీవి గారి అభిమానిగా మేమందరం కూడా ఎంతో పూర్వజన్మ సుకృతం ఉంటేనే కానీ ఇలాంటి అవకాశం మాకు రాదు. చిరంజీవి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలే కాదు, ధన్యవాదాలు కూడా తెలుపుకోవాలి. ఎందుకంటే మమ్మల్ని ఇంత మంచి సేవా మార్గంలో మమ్మల్ని అందరినీ నడిపించి ఇంత స్థాయికి మేము ఒక 10 మందికి సర్వీస్ చేయగలం. మేము చిరంజీవి గారి అభిమానులు, ఓన్లీ ఫ్యాన్స్, అలా తిరిగే మనుషులు కాదు వీళ్ళకి ఒక ఫోన్ చేస్తే ఎంతో కొంత వీళ్ళు సర్వీస్ చేయగలరు అనే నిజాన్ని జనాల్లోకి తీసుకెళ్లడంలో మేము ఖచ్చితంగా సక్సెస్ అయ్యాం. మున్ముందు కూడా సక్సెస్ అవుతాం. ఈ సర్వీస్ ఎప్పటికీ ఇలా కంటిన్యూ అవుతుందని మీ అందరికీ తెలియజేసుకుంటూ మరొక్కసారి చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలు. అలాగే టూరిజం డైరెక్టర్ మన గంటా స్వరూపాదేవి గారు మేము చెప్పగానే మీరేం రావద్దండి, మీరు ఆర్గనైజ్ చేసుకోండి, నేను వచ్చి అక్కడ ఖచ్చితంగా నా తోడ్పాటుని అందిస్తానన్నారు. అలాగే ఆవిడ ఇక్కడికి వచ్చి ఆవిడ మమ్మల్ని ఎంకరేజ్ చేసి, ఇది ఫస్ట్ టైం కాదండి, ఎన్నో క్యాంపులకి మాకు ఎంకరేజ్మెంట్ ఇచ్చారు. కేశవరం వచ్చారు, రాజమండ్రి వచ్చారు, చాలా సంతోషం మేడం. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే మెగాస్టార్ చిరంజీవి అన్నయ్య. అందరికీ నమస్కారం అండి. ముందుగా మనందరి ఆరాధ్య నాయకులు ఆరాధ్య దైవమైనటువంటి మెగాస్టార్ చిరంజీవి గారికి హృదయపూర్వకంగా జన్మదిన సందర్భంగా ఆయనకి
జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ప్రతి సంవత్సరం గత 8 సంవత్సరాలుగా చిన్నప్పటి నుంచి మెగా అభిమాని అయినటువంటి కేశవరానికి చెందినటువంటి మన ఉండమట్ల రామ్ గారు గత 8 సంవత్సరాలుగా చిరంజీవి గారి జన్మదినాన్ని పురస్కరించుకుని ఆయన ప్రతి ఏటా కూడా బ్లడ్ క్యాంప్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా 100 మందికి తక్కువ కాకుండా రక్తదానం చేయించి మెగా స్టార్ మీద ఉన్నటువంటి చిరంజీవి గారి మీద ఉన్నటువంటి అభిమానాన్ని ఆయన సేవ రూపంలో చాటుకుంటా ఉన్నారు. ప్రతి స్టార్కి కూడా ఫ్యాన్స్ ఉంటారండి, కానీ మెగాస్టార్ చిరంజీవి గారికి మాత్రం సేవకులు ఉన్నారు. ఎందుకంటే ఫ్యాన్స్ని సేవ వైపు నడిపించినటువంటి ఏకైక స్టార్ మన మెగాస్టార్ చిరంజీవి గారు. ఆయన నేత్రదానం ద్వారా, రక్తదానం ద్వారా ఎంతోమందికి జీవితాలను ఇచ్చినటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి అడుగుజాడల్లో మెగా అభిమానులందరూ కూడా నిజంగా ఈ రోజుకి నడవడం అనేది చాలా గర్వకారణమైనటువంటి విషయం. జనరేషన్లు మారుతూ ఉండొచ్చు, కానీ మెగాస్టార్ గారి మీద ప్రేమ మాత్రం ఎప్పటికీ పెరుగుతూనే ఉంటుంది అనడానికి నిదర్శనమే గత కొన్ని సంవత్సరాలుగా ఆయన మీద అభిమానంతో ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉండడమే దీనికి నిదర్శనం. ఈ సందర్భంగా ఈ రోజున రాజమండ్రి జనసేన పార్టీ సిటీ కార్యాలయంలో మన రామ్ ఉండమట్ల గారు, అలాగే మెగా అభిమానులు సురేష్ గారు, వీళ్ళందరి ఆధ్వర్యంలో ఇక్కడ జరిగినటువంటి ఈ మెగా బ్లడ్ క్యాంప్కి విశేషమైనటువంటి ఆదరణ లభిస్తూ ఉంది. ఈ రోజున 100 మందికి పైగా రక్తదానం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఉదయం 10 గంటలకి ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. ఇప్పటికే దాదాపు 30 మంది దాకా, ఒక గంట వ్యవధిలోనే దాదాపు 30 మంది దాకా రక్తదానం చేయడం జరిగింది. ఈరోజు సాయంత్రానికి ఖచ్చితంగా సెంచరీ దాటేస్తామని చెప్పేసి రామ్ గారు చెప్తా ఉన్నారు. మరొకసారి మన మెగాస్టార్ చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇటువంటి సేవా కార్యక్రమాలు మరిన్ని చేయాలని, చిరంజీవి గారు ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. దైవం మెగాస్టార్ డాక్టర్ పద్మవిభూషణ్ చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, చిరంజీవి గారు పుట్టినరోజు 22వ తారీఖున అయినా కూడా ఇంకా నూతనోత్సాహంతో మేము ముందుగా ఒక వారం రోజుల ముందు ఈ రక్తదాన శిబిరం నిర్వహించడం జరుగుతుంది. దానికి మేము చాలా సంతోషపడుతున్నాం. అంతేకాకుండా అంటే ఎంతోమంది సినీ స్టార్లు ఉన్న ప్రదేశంలో ఓన్లీ చిరంజీవి గారి పుట్టినరోజుకి మాత్రమే ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో జరగడం నిజంగా చిరంజీవి గారి అభిమానిగా మేమందరం కూడా ఎంతో పూర్వజన్మ సుకృతం ఉంటేనే కానీ ఇలాంటి అవకాశం మాకు రాదు. చిరంజీవి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలే కాదు, ధన్యవాదాలు కూడా తెలుపుకోవాలి. ఎందుకంటే మమ్మల్ని ఇంత మంచి సేవా మార్గంలో మమ్మల్ని అందరినీ నడిపించి ఇంత స్థాయికి మేము ఒక 10 మందికి సర్వీస్ చేయగలం. మేము చిరంజీవి గారి అభిమానులు, ఓన్లీ ఫ్యాన్స్, అలా తిరిగే మనుషులు కాదు వీళ్ళకి ఒక ఫోన్ చేస్తే ఎంతో కొంత వీళ్ళు సర్వీస్ చేయగలరు అనే నిజాన్ని జనాల్లోకి తీసుకెళ్లడంలో మేము ఖచ్చితంగా సక్సెస్ అయ్యాం. మున్ముందు కూడా సక్సెస్ అవుతాం. ఈ సర్వీస్ ఎప్పటికీ ఇలా కంటిన్యూ అవుతుందని మీ అందరికీ తెలియజేసుకుంటూ మరొక్కసారి చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలు. అలాగే టూరిజం డైరెక్టర్ మన గంటా స్వరూపాదేవి గారు మేము చెప్పగానే మీరేం రావద్దండి, మీరు ఆర్గనైజ్ చేసుకోండి, నేను వచ్చి అక్కడ ఖచ్చితంగా నా తోడ్పాటును అందిస్తానన్నారు. అలాగే ఆవిడ ఇక్కడికి వచ్చి ఆవిడ మమ్మల్ని ఎంకరేజ్ చేసి, ఇది ఫస్ట్ టైం కాదండి, ఎన్నో క్యాంపులకి మాకు ఎంకరేజ్మెంట్ ఇచ్చారు. కేశవరం వచ్చారు, రాజమండ్రి వచ్చారు. చాలా సంతోషం మేడం. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే మెగాస్టార్ చిరంజీవి అన్నయ్య.